Define critical angle. Explain total internal reflection using a neat diagram. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సీనియర్ ఇంటర్మీడియట్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే చాప్టర్లో అనమాట. ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ క్రిటికల్ యాంగిల్, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ ది డెన్సర్ మీడియం ఫర్ విచ్ ద యాంగిల్ ఆఫ్ refraction in the rarer medium is 90 degrees is called critical angle. అంటే ఇక్కడ మనకి చూడండి, ఒక డెన్సర్ మీడియం ఉంది, అలాగే ఒక రేరర్ మీడియం ఉంది. అయితే ఇక్కడ 2 మీడియమ్స్ తీసుకున్నాం. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది చూడండి, ఇదంతా ఇది వాటర్ అన్నమాట. దిస్ ఇస్ డెన్సర్ మీడియం. అలాగే ఈ పైన వైట్ కలర్లో ఉంది కదా, పేపర్ కలర్లో, దట్ ఈస్ ఎయిర్ అన్నమాట. ఈ వాటర్ని డెన్సర్ మీడియంగా అనుకుందాం, ఎయిర్ని రేరర్ మీడియంగా అనుకుందాం. అయితే క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటంటే, ఒక సర్టెన్ యాంగిల్ తోటి లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు, ఎక్కడి నుంచి డెన్సర్ మీడియంలో నుంచి టువర్డ్స్ రేరర్ మీడియంలో పర్టికులర్ యాంగిల్లో కనుక ఇన్సిడెంట్ అయితే, ఆ రిఫ్రాక్టింగ్ యాంగిల్ మాత్రం 90 డిగ్రీస్ అయితే కనుక దాన్ని క్రిటికల్ యాంగిల్ అని అంటారనమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ N1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వాటర్ డెన్సర్ మీడియం అనమాట. N2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విచ్ ఇస్ రేరర్ మీడియం. ఇప్పుడు ఏమైంది, ద ఇన్సిడెంట్ రే, సపోజ్ డెన్సర్ మీడియంలో నుంచి ఒక రే టువర్డ్స్ రేరర్ మీడియంలోకి ట్రావెల్ చేస్తుంది కొంత యాంగిల్తో, π1 అనే యాంగిల్ తోటి రే ఇన్సిడెంట్ అయింది అనుకోండి. π2 అనే యాంగిల్తో రే రిఫ్రాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ π1 వాల్యూని ఇంక్రీజ్ చేస్తామనుకోండి, ఇంక్రీజ్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ π2 యాంగిల్ కూడా ఇంక్రీజ్ అయ్యి ఎంత అవుతుందంటే 90 డిగ్రీస్కి అవుతుంది అనమాట. ఇట్లా అంటే ఏమవుతుంది, ఈ రిఫ్రాక్టెడ్ రే ఇటు డెన్సర్ మీడియంలోకి రావట్లేదు, పూర్తిగా రేరర్ మీడియంలోకి కూడా రావట్లేదు. దీన్నే క్రిటికల్ యాంగిల్ అని అంటారనమాట. దీన్ని మనం ఎక్స్ప్రెషన్లో చూస్తామనుకోండి, అకార్డింగ్ టు స్నెల్స్ లా, స్నెల్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే, N1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది డెన్సర్ మీడియం ఇంటూ సైన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ యాంగిల్ అంటే π1 ఈజ్ ఈక్వల్ టు N2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది రేరర్ మీడియం ఇంటూ సైన్ ఆఫ్ π2. ఈ రెండు ఈక్వల్ అని చెప్పారు. చెప్పినప్పుడు ఇదేంటిది, ఇది ఫస్ట్ డయాగ్రామ్కి ఇది, అంటే N1 ఎంత ఉందో π1 కొంచెం తక్కువ యాంగిల్ ఉంది, చిన్న యాంగిల్ ఉంది. ఎందుకంటే కండిషన్ ఏంటి ఇక్కడ, N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువైతే ఇన్సిడెంట్ యాంగిల్ తక్కువ అవుతుంది. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ అయితే కనుక రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఎక్కువ అవుతుంది అనమాట. సో కాబట్టి లెఫ్ట్ టు రైట్ ఈక్వేషన్ ఇట్లా బ్యాలెన్స్ అయింది జనరల్గా ఫస్ట్ డయాగ్రామ్కి. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్కి చూద్దాం. క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అంటే ఇక్కడ పర్టికులర్గా సి అనే యాంగిల్ అయింది అనుకోండి, ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ చూద్దాం. ఫర్ క్రిటికల్ యాంగిల్, క్రిటికల్ యాంగిల్ అంటే ఒక పర్టికులర్ యాంగిల్ అనమాట. ఇక్కడ కండిషన్ పెడదాం మనం, ఇఫ్ π1 ఈజ్ ఈక్వల్ టు సి, దెన్ π2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనమాట. π2 ఎంత అవ్వాలి, 90 డిగ్రీస్ అవ్వాలన్నమాట. ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి, N1 సైన్ π1కి బదులుగా సి ఈజ్ ఈక్వల్ టు N2 సైన్ ఆఫ్ π2కి బదులు 90 డిగ్రీస్ చేస్తే N1 sin C is equal to N2 into sin 90 ఎంత
1. ఇక్కడ 1 వేసినా వేయకపోయినా ఒకటే. సో దేర్ ఫోర్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు n2. దేర్ ఫోర్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు n2 బై n1. ఇక్కడ n2 బై n1 ఉంది. ఇక్కడ n2 అంటే ఏంటి? n2 ఈజ్ ఈక్వల్ టు ఎయిర్, n1 ఈజ్ ఈక్వల్ టు వాటర్ కావచ్చు లేదా గ్లాస్ కావచ్చు. సో వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో కాబట్టి డెఫినెట్గా ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ కన్నా తక్కువ కాబట్టి ఈ ఈక్వేషన్ని మనం కావాల్సినట్టు మారుద్దాం. పుట్ n2 ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఎయిర్. అలాగే n1 ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు n2 అంటే ఎంత? 1 డివైడెడ్ బై n1 అంటే మ్యూ. ఇప్పుడు దేర్ ఫోర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది డెన్సర్ మీడియం మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ సి. ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి అన్నమాట. ఈ ఈక్వేషన్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే ఇది రాయాలి, ఇది కూడా రాయాలి. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు n2 బై n1. ఇది క్రిటికల్ యాంగిల్. ఇంకా నెక్స్ట్ వచ్చి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట. దానికి డిస్క్రిప్షన్ చూద్దాం ఒకసారి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది క్రిటికల్ యాంగిల్ the light ray gets reflected into the denser medium at the interface. That is, light never enter the rarer medium. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ π1 ఉంది కదా క్రిటికల్ యాంగిల్లో, π1 వాల్యూ సి అనుకున్నాం. ఇప్పుడు ఈ π1 వాల్యూని ఇంకా పెంచారనుకోండి. π1 సి అంత ఉంటేనే 90 డిగ్రీస్తో ఉంది రిఫ్రాక్టింగ్ యాంగిల్. సో ఈ π1 ఇంకా ఇంక్రీజ్ చేస్తారనుకో ఏమవుతుంది? ఈ లైట్ రే బ్యాక్ సైడ్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది? రిఫ్రాక్టెడ్ లైట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టువర్డ్స్ ది డెన్సర్ మీడియం. అంటే రేరర్ మీడియం పరిస్థితి ఏంటంటే దెర్ ఈజ్ నో లైట్ ఇన్ రేరర్ మీడియం అనమాట. దీన్నే ఏమంటారంటే దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారనమాట ఈ ఫినామినన్ని. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్, అలాగే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్, థర్డ్ వన్ వర్కింగ్ ఆఫ్ అండ్ ఆప్టికల్ ఫైబర్. మిరేజెస్ అంటే ఎండమావులు అనమాట. డైమండ్స్ ఆల్రెడీ తెలుసు కదా మీకు డైమండ్. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్. సో ఇక్కడ చూద్దాం ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్. మిరేజెస్ అంటే ఏంటంటే ఎండమావులు అనమాట. ఏదైనా ఒక డెజర్ట్ అంటే ఎడారిలో కనుక చూస్తే దూరంగా చూస్తే ఇక్కడ ఇలా లైట్ ఇలా వాటర్ కింద కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా అది వాటర్ కాదనమాట, వాటర్ లాగా కనిపిస్తుంది. దాన్నే మిరేజ్ అంటాం అనమాట. అలాగే మంచి ఎండలో ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఈ రోడ్డు మీద వాటర్ లాగా కనిపిస్తుంది ఇక్కడ దూరంగా అనమాట. దీన్ని కూడా యాక్చువల్గా అది వాటర్ కాదు. సో దాన్ని మిరేజెస్ అంటారు, ఎండమావులు అంటారు తెలుగులో అనమాట. నెక్స్ట్ అలాగే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ అంటే ఒక డైమండ్ మెరవడం అనమాట. ఎట్లా మెరుస్తుంది అంటే దాని మీద లైట్లు పడి డిఫరెంట్ ప్లేన్స్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి చూడండి ఇక్కడ ఇదే వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది వెలగట్లేదు, దీని మీద పడిన లైట్ బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇదొక ప్రాపర్టీ. దీన్ని కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ అండ్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటంటే ఇదిగో గ్రీన్ కలర్ పోర్షన్ ఉంది చూడండి, దీన్ని కోర్ అంటారనమాట. ఈ పైన కింద ఎల్లో కలర్ ఉంది కాబట్టి దాన్ని క్లాడింగ్ అంటారు. ఈ పైన ఉండేదేమో బఫర్ అంటారు, ఇది స్లీవ్ అనమాట. దీంట్లోంచి లైట్ రే స్ట్రైట్గా వెళ్దనమాట, బెండ్ అవుతూ వెళ్తుంది, జిగ్జాగ్ మేనర్లో వెళ్తుంది. ఒక లైట్ రే ఇలా వచ్చి కోర్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇలా అంటే ఏంటనమాట క్లాడింగ్లోకి లైట్ రే వెళ్ళదనమాట.
ఎన్నిసార్లు రిఫ్లెక్ట్ అయినా కూడా కోర్లోనే రిఫ్లెక్ట్ అయి వెళ్తుంది అనమాట. కాబట్టి దీన్ని ఈ ఫినామినన్స్ అన్నీ ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట. అంటే ఇక్కడ చెప్పే డయాగ్రామ్లో థర్డ్ డయాగ్రామ్ అనమాట, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, సో డెఫినేషన్ రాయాలి, అలాగే క్రిటికల్ యాంగిల్కి ఈక్వేషన్ మెన్షన్ చేయాలి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో రాయాలి, వాటి ఎగ్జాంపుల్స్ రాయాలి. ఈ డయాగ్రామ్స్ అవసరం లేదు, మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. ఈ డయాగ్రామ్ ఒకటి కంపల్సరీ, 3 డయాగ్రామ్స్ వేయాలి, లేదా ఈ 2 డయాగ్రామ్స్ వేసినా పర్వాలేదు, క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, వెయిటేజ్ వచ్చి 4 మార్క్స్ అనమాట. థ్యాంక్ యూ.